రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చిరు ఉద్యోగులుగా ఉంటూ చాలని జీతాలతో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలను నెట్టుకొస్తున్నటువంటి అంగన్వాడీ సిబ్బంది అయితేనేమి, అదేవిధంగా మున్సిపాలిటీ శాఖలో శానిటేషన్ సిబ్బందిగా ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బంది అయితే ఏమి, అలాంటి 10,000 రూపాయల జీతం పైబడినటువంటి చిరు ఉద్యోగులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి సంక్షేమ పథకాలు వర్తింపజేయకుండా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి వాళ్లకు అన్యాయం చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా నేను చేతులను జోడించి నమస్కరిస్తూ సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. యువగలం పాదయాత్ర సమయంలో అంగన్వాడీ సిబ్బంది ఆర్థిక ఇబ్బందులను, చిరు ఉద్యోగులుగా చాలని జీతాలతో వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలను తెలుసుకున్నటువంటి మా యువనేత, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ బాబు గారు అంగన్వాడీ సిబ్బందికి మరియు రేయనక పగలనక చాలని జీతాలతో మున్సిపల్ శాఖ ద్వారా శానిటేషన్ సిబ్బందిగా ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బందికి మేము అధికారంలోకి వస్తే మీకు ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వ పథకాలను అందించి అందరితో సమానంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడతా ఉంది అని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీకి కట్టుబడి మా యువనేత, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మాత్యులైనటువంటి నారా లోకేష్ బాబు గారు నిన్నటి దినం అంగన్వాడీ సిబ్బందికి, అదేవిధంగా మున్సిపల్ శాఖలో శానిటేషన్ సిబ్బందిగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి చిరు ఉద్యోగులకి తల్లికి వందనం పథకం వర్తింపజేస్తూ ఉన్నాము అని చెప్పేసి ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా అంగన్వాడీ సిబ్బంది అయితే ఏమి, మున్సిపల్ కార్మికులు అయితేనేమి, ఈరోజు మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాము. 5 సంవత్సరాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో చిరు ఉద్యోగులైనటువంటి మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి మీకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందించకుండా అనర్హులుగా చేసి మిమ్మల్ని అనేక ఇబ్బందులకు, అనేక కష్టాలకు గురి చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏ రోజు కూడా మీరు క్షమించకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇచ్చిన హామీకి కట్టుబడి మా యువగల రథసారథి, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రివర్యులైనటువంటి మా నారా లోకేష్ గారు, అదేవిధంగా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు అంగన్వాడీ సిబ్బంది పిల్లలకు, అదేవిధంగా మున్సిపల్ కార్మికుల యొక్క పిల్లలకు తల్లికి వందనం పథకం వర్తింపజేస్తూ ఈరోజు మీ అందరి కుటుంబాలకు ఈరోజు అండగా నిలబడుతున్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరము, బాధ్యత మీ అందరిపైన ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలైతే ఏమి, స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి, అదేవిధంగా రాబోయేటువంటి 2029 ఎన్నికలైతేనేమి, మీ జీవితాలకు, మీ కుటుంబాలకు తీరని అన్యాయం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మీరు, మీ కుటుంబాలు తగిన విధంగా గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అంగన్వాడీ సిబ్బంది తమ జీతాలు పెంచాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచార సమయంలో మేము అధికారంలోకి వస్తే తప్పకుండా మీ వేతనాలు పెంచుతామని చెప్పేసి
హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీ వేతనాలు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెంచుతుంది. ఆ విధంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు కూడా అంగన్వాడీ సిబ్బందికి వేతనాలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాకపోతే కొంత సమయం పడుతూ ఉంది. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వండి. గత వైసీపీ 5 సంవత్సరాల పాలనలో, గత జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైపోయినటువంటి పరిస్థితి వల్ల ఇప్పటికిప్పుడు అంగన్వాడీ సిబ్బందికి జీతాలు పెంచలేకపోతా ఉన్నాము. మీ అంగన్వాడీ సిబ్బంది యొక్క న్యాయమైనటువంటి కోరికలను తప్పకుండా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. వాళ్ళ కోరికలను పరిష్కరిస్తుంది. అంగన్వాడీ సిబ్బందికి వేతనాలు తప్పకుండా పెంచుతుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ సిబ్బందికి అండగా పోతా ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పేసి ఆ రోజు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు అంగన్వాడీ సిబ్బందికి మనవి చేయడం జరిగింది. ఇచ్చిన హామీకి కట్టుబడి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా అంగన్వాడీ సిబ్బందికి అండగా నిలబడతారు. వారి వేతనాలు పెంచుతారు. అందులో ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇతరులు చెప్పినటువంటి రెచ్చగొట్టేటువంటి మాటలు విని ప్రభుత్వం పైన దుష్ప్రచారం దయచేసి చేయొద్దండి అని చెప్పేసి నేను అంగన్వాడీ సిబ్బందికి విన్నపం చేస్తూ ఉన్నాను. తప్పకుండా అంగన్వాడీ సిబ్బందికి వేతనాలు పెంచబోతూ ఉన్నారు. కొంత సమయం ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు అంగన్వాడీ సిబ్బంది కుటుంబాల పిల్లలకు తల్లికి వందనం వర్తింపజేసినటువంటి విషయాన్ని ప్రతి ఒక్క అంగన్వాడీ కుటుంబ సభ్యులందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మున్సిపల్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు, చిరు ఉద్యోగులుగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల కుటుంబాలకు కూడా ఈరోజు తల్లికి వందనం పథకం వర్తింపజేస్తూ మా యువనేత నారా లోకేష్ బాబు గారు ప్రకటించడాన్ని మున్సిపల్ శాఖకు సంబంధించిన కార్మికులందరూ కుటుంబాలు కూడా పరిగణలోకి తీసుకోవాలని, గుర్తించాలని, రాబోయేటువంటి కాలంలో ఎన్డీఏ కూటమికి, తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్క కార్మిక కుటుంబాలు అండగా నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంగన్వాడీ కుటుంబాలకు, అదేవిధంగా మున్సిపల్ కార్మికుల కుటుంబాలకు తల్లికి వందనం పథకం వర్తింపజేసి మంచి నిర్ణయం తీసుకొని వారి కుటుంబాలకు అండగా నిలిచినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువనేత నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నారు. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి పార్టీల ఐక్యత.